హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. జీరో క్లాస్ మనం ఏంటంటే టెస్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గురించి చూద్దాం. సో జనరల్గా మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ అనేది ఎందుకు పర్ఫామ్ చేస్తామంటే మనము ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క పర్ఫార్మెన్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి, అంటే పర్ఫార్మెన్స్ని డిజైన్ చేసుకోవడానికి. అంటే ఎట్లా అంటే సో ఆ ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏమేమి తెలుస్తాయంటే సో దాని యొక్క రేటెడ్ వోల్టేజ్ కానీ, రేటెడ్ కరెంట్ కానీ, దాని యొక్క ఎఫిషియన్సీ కానీ, సో దాంతో పాటుగా దాని యొక్క యాక్సెప్టబుల్ వోల్టేజ్ రెగ్యులేషన్ కానీ, సో ఇవన్నిటిని అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా మనం ఎగ్జాక్ట్గా. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తాము, ప్రాపర్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ సో ఇది ఎందుకు ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్, సో నీడ్, సో వాట్ ఈస్ ద నీడ్ అన్నప్పుడు, సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టెస్టింగ్ అన్నప్పుడు, సో అసలు ఎందుకు టెస్టింగ్ చేయాలి ట్రాన్స్ఫార్మర్ అన్నప్పుడు, సో మనం ఏం చెప్తాము అంటే టు వెరిఫై ద పర్ఫార్మెన్స్, టు వెరిఫై performance as per design. సో ఇందులో మనం ఫస్ట్ ఏం చూస్తామంటే ఇక్కడ రేటెడ్ వోల్టేజ్ ఎట్లా ఉంది, సో అదేవిధంగా రేటెడ్ కరెంట్, సో దాంతో పాటుగా రిక్వైర్డ్ ఎఫిషియన్సీ. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే యాక్సెప్టబుల్ వోల్టేజ్ రెగ్యులేషన్, సో ఇదన్నమాట. సో వీటన్నిటి కోసం మనం ఏం చేస్తారంటే ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ ఆర్ నాట్, దాని యొక్క డిజైన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసేదానికి మనం ఏం చేస్తారంటే టెస్టింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నాకు ఎలక్ట్రికల్ సేఫ్టీ కోసం, ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ యూస్ చేస్తాము అంటే దానికి ఎలక్ట్రికల్ సేఫ్టీ ఉండాలా లేదా, అంటే దాని యొక్క ఇన్సులేషన్ ఏమైనా వీక్గా ఉందా, లేదు ఇంటర్నల్ పార్ట్స్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినాయా, లేదు ఏదైనా ఎర్త్ ఫాల్ట్ ఏమైనా ఎగ్జిస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయా, సో ఇలాంటి వాటిని అనాలిసిస్ చేసుకోవడానికి మనం టెస్టింగ్ అనేది చేస్తాం. ఇంకోటి ఏంటి, దానికి ఇన్సులేషన్ స్ట్రెంత్, అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్కి హై వోల్టేజ్ అనేది ఉంది, దాని ఆ హై వోల్టేజ్ అది విత్స్టాండ్ చేసుకుంటుందా చేసుకోలేదా. సో అదేవిధంగా దానికి సమ్ మాయిశ్చరింగ్ ఎఫెక్ట్, ఇప్పుడు రైనీ సీజన్ అలాంటిది వచ్చింది అనుకోండి, ఆ రైనీ సీజన్ తట్టుకునే విత్స్టాండ్ అంటే దాని యొక్క రెసిస్టెన్స్ ఉందా లేదా, అంటే ఎట్లా మాయిశ్చర్ కానీ, ఇప్పుడు ఏదైనా మాయిశ్చర్ అలా వచ్చినప్పుడు మనకు ఎర్త్ ఫాల్ట్ అనేది జరగకూడదు అనమాట. ఎర్త్ ఫాల్ట్ జరగకుండా ఉండాలంటే ఏంటి, దానికి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది హైగా ఉండాలి. సో అట్లా, సో దానికోసం, సో దాంతో పాటుగా దానికి ఏజింగ్ ఎఫెక్ట్, అంటే ఏజింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే దానికి లైఫ్ టైం ఇంక్రీజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలన్నమాట ఆ ట్రాన్స్ఫార్మర్కి. సో దాంతో పాటుగా మనం ఏం చేస్తారంటే టెస్టింగ్ ఎందుకు చేస్తామంటే మనము లాసెస్ని, సో మెయిన్ ఏంటంటే ఇంటర్నల్గా ట్రాన్స్ఫార్మర్లో లాసెస్ అనేవి ఉంటాయి. ఏవేవి ఉంటాయి మనకు లాసెస్, జనరల్గా కోర్ లాసెస్ కానీ, కాపర్ లాసెస్ కానీ. ఈ కోర్ లాస్ అనేది ఏంటంటే మనం ఏదైతే ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది తీసుకుంటామో ఆ కోర్ని బట్టి అందులో ఉండే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని బట్టి లైక్ ఎడ్డీ కరెంట్ అండ్ హిస్టెరిసిస్ లాస్ని బేస్ చేసుకుని మనకు లాసెస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ నాకేంటి ఈ లాసెస్ని డిటర్మైన్ చేసుకోవడానికి టెస్టింగ్ అనేది చేస్తాం. సో లాసెస్ అంటే ఏమేమి ఉన్నాయి మనకు అంటే సో కోర్ లాసెస్ కానీ, కాపర్ లాసెస్ కానీ. సో ఈ లాసెస్ని మనం డిటర్మైన్ చేసుకోవడానికి కూడా టెస్టింగ్ అనేది చూస్తాం. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి లాస్ అనేది ఐడెంటిఫై అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుంది, ఎఫిషియన్సీ అనేది మనం అక్యురేట్గా క్యాలిక్యులేట్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు ఎనర్జీ వేస్టేజ్ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఎకనామికల్గా మనం ఆపరేషన్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ వస్తాయి అన్నమాట టెస్టింగ్ ఎందుకు అంటే ఇలాంటివన్నీ వస్తాయి. సో దాంతో పాటుగా నాకేంటి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ట్రాన్స్ఫార్మర్స్ డిజైన్ చేసినప్పుడు, ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ డిజైన్ చేస్తామో ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి లోకల్లో ఉండే సబ్స్టేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో ఇంటర్నల్గా ఏమన్నా డ్యామేజెస్ ఏమైనా జరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలాంటి వాటిని డిఫెక్ట్ చేసేదాన్ని కూడా మనం టెస్టింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో అది దాంతో పాటుగా నాకు ఏంటంటే జనరల్గా మనకి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అనేది 24/7 వర్క్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి అంటే మనకి ఎలక్ట్రిసిటీ అంటేనే 24/7. ఇక్కడ ఏంటంటే దాని యొక్క హీటింగ్ ఎఫెక్ట్ కానీ, దాని యొక్క టెంపరేచర్ రైజెస్ కానీ, సో వీటిని మనం అనాలిసిస్ చేసుకోవడానికి కూడా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క టెస్టింగ్ అనేది యూస్ చేసుకుంటాం. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఏమైనా ఓవర్ హీట్ అవుతుందా, సో దానికి ఏమైనా మనం కూలింగ్ సిస్టమ్ ఏమైనా యూస్ చేయొచ్చా లేదా, సో ఇలాంటిది. సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే మనకు సమ్ స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట, అవి ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని బట్టి దాని యొక్క యూటిలిటీ సేఫ్టీ కండిషన్స్లో ఇది వర్క్ అవుతుందా లేదా. సో ఇది దాంతో పాటుగా నాకు ఏంటంటే దాని యొక్క సర్వీస్ లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ దాని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ రెడ్యూస్ చేసుకోవడానికి, సో దాని యొక్క బ్రేక్ డౌన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఓవర్లోడ్ ఎక్కువైపోయినా కానీ, లేదు
సమ్ ఏదైనా వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయినా కానీ అదేమవుతుందంటే నాకు సడన్గా బ్రేక్ అవుతూ ఉంటుంది అన్నమాట, బ్రేక్అవుట్ అవుతూ ఉంటుంది. సో అలా ఏమన్నా అవుతుందా లేదా అని ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవడానికి మనం బిఫోర్ మనం ఏం చేస్తారంటే దాన్ని టెస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సరే, సో ఇందులో సో ఈ టెస్టింగ్ ఎందుకు యూస్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చూసాం కదా. సో మనకేంటంటే ఈ యొక్క టెస్ట్ అనేటివి 2 టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయన్నమాట ఈ ట్రాన్స్ఫార్మర్కి. సో ఇప్పుడు నేను చెప్పింది ఏది పాయింట్ రాయలేదు, సో ఎందుకంటే చాలా పాయింట్స్ చెప్పాను కాబట్టి. ఓకే కదా. సో మీకు ఎందుకు టెస్టింగ్ యూస్ చేస్తాం అనేది ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే అసలు ఆ ట్రాన్స్ఫార్మర్కి టెస్టింగ్ అనేది ఎలా కండక్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి అంటే నాకు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే నాకు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. సో ఒక ట్రాన్స్ఫార్మర్కి ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఎలా కండక్ట్ చేస్తాం ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఎక్కడ చేస్తారు, హై వోల్టేజ్ సైడ్ చేస్తారా, లో వోల్టేజ్ సైడ్ చేస్తారా. సో మన జనరల్గా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ప్రైమరీ వైండింగ్ అంటే ఏంటి, సో ఇక్కడ చూడండి ప్రైమరీ వైండింగ్ ఎలా అవుతుంది అంటే మనకు, సో ఎక్కడైతే మనం సప్లై ఇస్తామో అక్కడ దాన్ని మనం ప్రైమరీగా తీసుకుంటాం. సో అదేవిధంగా సెకండరీ అంటాము అంటే మనం లోడ్ అనేది ఎక్కడైతే కనెక్ట్ చేస్తామో దాన్ని ఏమంటాం సెకండరీ వైండింగ్ అంటాం. సో ఇది మన జనరల్గా మనకు తెలిసింది ఇది. ఓకేనా. ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది మనకు ఏం చేస్తారంటే దీన్ని హై వోల్టేజ్ సైడ్ చేస్తాం అన్నమాట. అంటే హై వోల్టేజ్ సైడ్ అనేది మనం ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తాము అంటే మనము హై వోల్టేజ్ సైడ్, ఎండ్ సైడ్, హై వోల్టేజ్ ఎండ్ సైడ్, హై వోల్టేజ్ ఎండ్ సైడ్ మనం ఏం చేస్తాం ఓపెన్ చేస్తాం. విధంగా మనకు ఈ యొక్క అంటే ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్లో మనకు వోల్టేజ్ కానీ కరెంట్ కానీ పవర్ కానీ మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటాం. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి ఎక్కడ కనెక్ట్ చేసుకుంటాము అన్నప్పుడు ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో లో వోల్టేజ్ సైడ్ కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట, లో వోల్టేజ్ సైడ్. సో మరి ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ యూస్ చేసుకొని మనం ఏం డిటర్మైన్ చేస్తాం అన్నప్పుడు, సో అంటే ఎందుకు మనం జనరల్గా టెస్ట్ కండక్ట్ చేస్తామంటే టు డిటర్మైన్ ద లాసెస్. మరి యొక్క ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ని బేస్ చేసుకొని మనం ఏమైనా డిటర్మైన్ చేస్తామా అంటే, సో ఎందుకు యూస్ చేస్తామంటే టు డిటర్మైన్ ద కోర్ లాసెస్, టు డిటర్మైన్ కోర్ లాసెస్. సో యొక్క కోర్ లాసెస్ మనం డిటర్మైన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేసుకుంటాం అన్నమాట ఒక ట్రాన్స్ఫార్మర్కి. ఓకేనా. సరే, సో ఇప్పుడు మనం ఏంటంటే దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ డయాగ్రామ్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే మనం సప్లై అనేది ఇస్తాం అన్నమాట. సో ఇచ్చే సప్లై ఎంత అంటే 230 volts ఏసీ సప్లై, 230 volts ఏసీ సప్లై అనేది ఇస్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అమ్మీటర్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో ఆ ట్రాన్స్ఫార్మర్లో ఎంత కరెంట్ అనేది పాస్ అవుతుందని టెస్ట్ చేసుకోవడానికి అమ్మీటర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాము వోల్ట్ మీటర్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఫ్యూజ్ అనేది తీసేసుకుంటాం. సో ఇది వాట్ మీటర్ అన్నమాట. సో వాట్ మీటర్ ఇంటర్నల్గా మనకు పొటెన్షియల్ కాయిల్, కరెంట్ కాయిల్ 2 కాయిల్స్ ఉంటాయి. సో అవి ఇలా కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే వాట్ మీటర్ అంటారు, వాట్ మీటర్ అంటారు. సో ఇక్కడ నాకేంటంటే 4 పారామీటర్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని ఏమంటామంటే ఎమ్,
ఎల్ సి సి పారామీటర్ ఏంటంటే వి అన్నమాట. ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో మనం ఏం చేస్తామంటే హై వోల్టేజ్ వైండింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేసుకుంటాం. సో మనకు 2 వైండింగ్స్ ఉంటాయి కదా, హై వోల్టేజ్ వైండింగ్, లో వోల్టేజ్ వైండింగ్ అని. సో రెండిట్లో మనం ఏం చేస్తారంటే ఏదైతే హై వోల్టేజ్ ఉందో సో ఆ యొక్క ఎండ్ని మనం ఏం చేస్తాం ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి ఏంటంటే హై వోల్టేజ్ వైండింగ్, ఇది వచ్చేసి ఏంటంటే లో వోల్టేజ్ వైండింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సెకండరీ సైడ్ ఏం చేస్తాం ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో ఇది మనం తీసుకునే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్కి డయాగ్రామ్. సో ఇదేంటంటే ఇది వాట్ మీటర్. సో ఇక్కడ వోల్టేజ్ అనేది తీసుకున్నాం కదా, సో ఇక్కడ మనం ఇచ్చిన సప్లై వోల్టేజ్ ఎంత అంటే 230 volts అన్నమాట. సో ఇక్కడ నాకు ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో కరెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం 0 to 1 ఆంపియర్ కరెంట్ మీటర్ తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి నాకు ఎంత ఉంటుంది అంటే 0 to 300 వరకు తీసుకుంటాం. సో 0 to 300 volts. సో దీన్ని ఏమంటామంటే మనము సో ఇక్కడ ఏదైతే ఉందో సో ఇక్కడ స్ట్రైట్గా తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇది సో ఇదేంటి, ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేసుకుంటాం అనమాట. మనం ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనము వోల్టేజ్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవడానికి. సో మనకి ఎంతైతే వోల్టేజ్ కావాలో ఆ వోల్టేజ్ని మనం స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ అమ్మీటర్ రీడింగ్స్ చూసుకుంటూ వస్తాం అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇందులో సో ఫస్ట్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఏసీ సప్లై అనేది ఇస్తామన్నమాట. సో ఏసీ సప్లై ఎక్కడ ఇస్తాం మనము లో వోల్టేజ్ వైండింగ్ ఇస్తాం. సో లో వోల్టేజ్ వైండింగ్ ఇచ్చి ఇక్కడ వోల్ట్ మీటర్ అనేది మనం ఎలా కనెక్ట్ చేస్తామంటే ఇక్కడ ప్యారల్లో కనెక్ట్ చేసుకున్నాం. సో ప్యారల్లో కనెక్ట్ చేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే రేటెడ్ వోల్టేజ్ అనేది అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ వోల్ట్ మీటర్ అనేది ప్యారల్లో కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇచ్చే సప్లై వోల్టేజ్ ఏంటంటే రేటెడ్ వోల్టేజ్ ఇస్తాం. అదేవిధంగా అమ్మీటర్ అనేది ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో ఇక అమ్మీటర్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనము నో లోడ్ కరెంట్ని మెజర్ చేసుకోవడానికి అమ్మీటర్ అనేది యూస్ చేసుకుంటాం. సో నో లోడ్ కరెంట్ మెజర్ చేసుకోవడానికి అమ్మీటర్ యూస్ చేసుకుంటాం. సో సప్లై వోల్టేజ్ ఏదైతే ఉందో సో అప్లైడ్ రేటెడ్ వోల్టేజ్ మనం మెజర్ చేసుకోవడానికి వోల్ట్ మీటర్ అనేది యూస్ చేసుకుంటాం. దాంతో పాటు ఇక్కడ మనం ఏం చేసాం వాట్ మీటర్ అనేది కనెక్ట్ చేసాం. సో జనరల్ వాట్ మీటర్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు మెజర్ ద పవర్. సో ఇక్కడ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో ఈ యొక్క వాట్ మీటర్ ఎందుకు ప్లేస్ చేసుకున్నామంటే పవర్ కన్జంప్షన్. సో ట్రాన్స్ఫార్మర్ అనేది పవర్ కన్జంప్షన్ అనేది ఎంత ఉంది. సో అండర్ నో లోడ్ కండిషన్లో వాట్ మీటర్ ట్రాన్స్ఫార్మర్ అనేది అండర్ నో లోడ్ కండిషన్లో ఎంత పవర్ అనేది ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది అనే దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాట్ మీటర్ అనేది కనెక్ట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మనము సో ఇంకొక వోల్ట్ మీటర్ అనేది కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఈ వోల్ట్ మీటర్ ఎక్కడ ప్లేస్ చేసుకుంటాం అంటే మనము హై వోల్టేజ్ సైడ్ ప్లేస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ సో ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తారంటే ఒక వోల్ట్ మీటర్ అనేది ఎక్స్ట్రాగా కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఎందుకంటే ఈ యొక్క హై వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ హై వోల్టేజ్ టర్మినల్స్ని మెజర్ చేసుకోవడానికి అంటే సెకండరీ సైడ్ ఉంటుంది కదా. సో ట్రాన్స్ఫార్మర్ సెకండరీ సైడ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ని మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ హై వోల్టేజ్ సైడ్ ఒక వోల్ట్ మీటర్ అనేది కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నేను ఒక పాయింట్ రాస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఏంటంటే అమ్మీటర్. సో అమ్మీటర్ ఎలా కనెక్ట్ చేసుకున్నాం సిరీస్లో కనెక్ట్ చేసుకున్నాం. ఎందుకు యూస్ చేస్తాం అంటే ఇది టు మెజర్ నో లోడ్ కరెంట్. సో నో లోడ్ కరెంట్ మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం అమ్మీటర్ అనేది యూస్ చేసుకున్నాం. సో అదేవిధంగా వోల్ట్ మీటర్. సో వోల్ట్ మీటర్ అనేది ఎలా కనెక్ట్ చేస్తున్నాం ఇక్కడ అంటే ప్యారల్లో కనెక్ట్ చేసుకున్నాం. ప్యారల్లో వోల్ట్ మీటర్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనము సో టు మెజర్ ద వోల్టేజ్, టు మెజర్ ద రేటెడ్ వోల్టేజ్. ఈ రేటెడ్ కూడా ఏంటి సప్లైడ్ వోల్టేజ్ అన్నమాట. ఏదైతే మనకు ఉందో మన ఇంటర్నల్ ఇన్పుట్ సైడ్ ఇచ్చామో అదన్నమాట. సో రేటెడ్ సప్లైడ్ వోల్టేజ్. సో అదేవిధంగా వాట్ మీటర్. సో ఇక్కడ వాట్ మీటర్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనము సో టు మెజర్ ద పవర్, టు మెజర్ ద పవర్
సో ఈ పవర్ ఏంటది, ట్రాన్స్ఫార్మర్ కన్జ్యూమ్ చేసుకునే పవర్ అన్నమాట. సో పవర్ కన్జ్యూమ్డ్ బై ద ట్రాన్స్ఫార్మర్. సారీ, అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది నో లోడ్ కండిషన్లో ఎంత పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుందో దాన్ని మనం మెజర్ చేసుకోవడానికి ఇక్కడ వాట్ మీటర్ అనేది తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇంకోటి ఆటో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకున్నాం. సో ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది మనకు, సో ఎప్పుడైతే మనం ఇన్పుట్ సప్లై వోల్టేజ్ ఇస్తామో సో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకొని ఆ యొక్క వోల్టేజ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో అప్ టు రేటెడ్ వోల్టేజ్ వచ్చేంత వరకు గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేస్తాం. సో అప్పుడు నాకేంది, వన్స్ అది రేటెడ్ వోల్టేజ్ వచ్చేసిన తర్వాత అమ్మీటర్ రీడింగ్ చెక్ చేసుకుంటాం, వోల్ట్ మీటర్ రీడింగ్ చెక్ చేసుకుంటాం, వాట్ మీటర్ రీడింగ్ అనేది చెక్ చేసుకుంటాం. సో ఆ వచ్చిన వాల్యూస్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడ కోర్ లాస్ అనేది డిటర్మైన్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది, సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే, సో ఇంటర్నల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ రేటెడ్ వోల్టేజ్ ఇస్తాం. ఈ రేటెడ్ వోల్టేజ్ అనేది ఎక్కడ ఇస్తాం మనము అంటే ఇక్కడ లో వోల్టేజ్ సైడ్ ఇస్తాం, ట్రాన్స్ఫార్మర్కి లో వోల్టేజ్ సైడ్. సో రేటెడ్ వోల్టేజ్ ఈస్ అప్లైడ్. సో ఇది ఎక్కడ ఇస్తామంటే లో వోల్టేజ్ వైండింగ్. సో లో వోల్టేజ్ వైండింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, రేటెడ్ వోల్టేజ్ అని ఇస్తాం. సో ఇక్కడ నాకేంటి, సెకండరీ అనేది ఆల్రెడీ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి అందులో ఎలాంటి కరెంట్ అనేది పాస్ కాదన్నమాట. సో ఇక్కడ సెకండరీ అనేది, సెకండరీ ఇక్కడ ఏంటి ఓపెన్ సర్క్యూట్, సెకండరీ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి నాకేమవుతుంది, సెకండరీ సైడ్ ఎలాంటి కరెంట్ పాస్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు సెకండరీ సైడ్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి అందులో ఎలాంటి కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో కాబట్టి నాకేమవుతుంది, స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ప్రైమరీలో పాస్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే నాకు నో కరెంట్ ఫ్లోస్, నో కరెంట్ ఫ్లోస్ త్రూ హై వోల్టేజ్ వైండింగ్. ఓకే. సో ఇప్పుడు నాకేమవుతుంది అంటే ఇక్కడ ఏ స్మాల్ కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. ఈ యొక్క స్మాల్ కరెంట్ అనేది ఎక్కడ పాస్ అవుతుంది నాకు, మనం తీసుకునే ఎల్వి సైడ్. సో లో వోల్టేజ్ వైండింగ్ లో స్మాల్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఈ మనం ఏమంటామంటే ఇక్కడ నో లోడ్ కరెంట్ అంటాం, నో లోడ్ కరెంట్ అంటాం. సో జనరల్గా ఈ యొక్క నో లోడ్ కరెంట్ ఎంత ఉంటుంది అన్నప్పుడు, సో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ నో లోడ్ కరెంట్ అనేది జనరల్గా 2 to 5% ఉంటుంది. సారీ 2 to 10% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ని మనం ఆపరేట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఫుల్ లోడ్ దానికి ఫుల్ ఎఫిషియన్సీతో ఫుల్ లోడ్తో మనం ఒక ట్రాన్స్ఫార్మర్ ఆపరేట్ చేసినప్పుడు, సో అప్పుడు ఇంటర్నల్గా ట్రాన్స్ఫార్మర్లో పాస్ అయ్యే కరెంట్ ఎంత ఉంటుందో అందులో 2 to 10% వాల్యూ అనేది నో లోడ్లో పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నాకు ట్రాన్స్ఫార్మర్ ఏమవుతుంది అంటే నాకు, సో మనం ఒక ట్రాన్స్ఫార్మర్ని ఎప్పుడైతే ఫుల్ లోడ్లో ఆపరేట్ చేస్తామో, ఫుల్ లోడ్లో ఆపరేట్ చేసినప్పుడు నాకు కరెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆంపియర్స్ అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, 10 ఆంపియర్స్ కరెంట్ అనేది ఒక ట్రాన్స్ఫార్మర్ని ఫుల్ లోడ్లో ఆపరేట్ చేసినప్పుడు అందులో పాస్ అయ్యే 10 ఆంపియర్స్ అనుకుంటే, సో ఇక్కడ నాకేమవుతుంది అంటే ఇక్కడ అండర్ నో లోడ్ కండిషన్ వచ్చేసరికి 2 to 10% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అన్నాం. ఇక్కడ 2 to 10% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. ఇక్కడ ఇంతకుముందు మన ఫుల్ లోడ్ కరెంట్ ఎంత అనుకున్నాం, 10 ఆంపియర్స్. సో 10 ఆంపియర్స్లో నాకు 10% ఎంత వస్తుంది, 1 ఆంపియర్ వస్తుంది. అంతేనా, 1 ఆంపియర్ వస్తుంది. కానీ ఆ 1 ఆంపియర్ కంటే కూడా ఇంకా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే 0.2, 0.3, 0.4 అలా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ నుంచి అలా ఉంటుంది. సో అందుకే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మీటర్ రీడింగ్ ఎంత తీసుకున్నాం, 0 to 1 తీసుకున్నాం. సో జనరల్గా ఏంటంటే మీరు ఎప్పుడన్నా ప్రాక్టికల్గా ల్యాబ్లో కూడా అబ్జర్వ్ చేయండి. సో దీని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు తెలిసినంత వరకు 0.4 to 0.6 మధ్యలో ఉంటుంది. సో 0.4 to 0.6 అరౌండ్ అలానే ఉంటుంది. సో ఇక్కడ నాకు వోల్టేజ్ అనేది ఆల్రెడీ మనం ఎంత రేటెడ్ వోల్టేజ్ ఇస్తామో సో అంత వస్తుంది. అంటే ఎంత 220 or 230 volts అలా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకు వాట్ మీటర్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే టు మెజర్ ది కోర్ లాసెస్. కోర్ లాసెస్ కోసం మనం ఇక్కడ వాట్ మీటర్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకేనా. సరే, సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ పారామీటర్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏదైతే ఇప్పుడు మనం ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటున్నామో, సో ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ యూస్ చేసుకొని మనం ఎలాంటి పారామీటర్స్ మనం మెజర్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే నాకు ఈ యొక్క టెస్ట్ యూస్ చేసుకొని మనం కోర్ లాస్ అనేది మెజర్ చేసుకుంటాం అన్నమాట. కోర్ లాస్. సో ఇక్కడ ఈ యొక్క కోర్ లాస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ నాకు మనకి కోర్ లాస్
దేంతో మనం మెజర్ చేస్తామంటే ఇందులో వాట్ మీటర్ ఏదైతే తీసుకున్నామో ఆ వాట్ మీటర్ ద్వారా మనం డైరెక్ట్గా ఈ యొక్క లాసెస్ మనం మెజర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నాకేంటంటే వాట్ మీటర్, సో వాట్ మీటర్ రీడింగ్ యూస్ డైరెక్ట్లీ వాట్ మీటర్. సో వాట్ మీటర్ రీడింగ్, ఓకేనా? ఏదైతే వాట్ మీటర్ ఉందో వాట్ మీటర్ ద్వారా మనం ఈ కోర్ లాసెస్ మనం డైరెక్ట్గా కనుక్కోవచ్చు అన్నమాట. సో జనరల్గా ఇక్కడ నాకేంటంటే పవర్ అంటే ఏం చెప్తాం మనము, సో పవర్ ఈక్వల్ టు విఐ కాస్ పై అంటాం, అంతేనా? పవర్ ఈక్వల్ టు విఐ కాస్ పై అంటాం కదా. సో ఇక్కడ మనం ఏదైతే సప్లై వోల్టేజ్ ఇన్పుట్ సైడ్ ఇచ్చినామో అంటే వోల్ట్ మీటర్ రీడింగ్ ఏదైతే ఉందో సో దాని ద్వారా మనకు వోల్టేజ్ వస్తుంది, అదేవిధంగా అమ్మీటర్ ద్వారా కరెంట్ వస్తుంది. సో ఇన్ బిట్వీన్ మనం ఏసీ సప్లై ఇస్తున్నాం కాబట్టి ఇన్ బిట్వీన్ ఏదైతే యాంగిల్ ఉందో దాని ద్వారా వాట్ మీటర్లో నాకు ఏమవుతుంది ఆటోమేటిక్గా అంటే నాకు ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది కూడా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఎల్పిఎఫ్ వాట్ మీటర్ యూజ్ చేసుకుంటాం, అంటే ఏంటి లో పవర్ ఫ్యాక్టర్ వాట్ మీటర్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే సో పవర్ ఈక్వల్ టు V1 I0 కాస్ పై నాట్, సో ఇది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇదేంటిది W0. సో ఎందుకు W0 తీసుకున్నామంటే ఇది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ కాబట్టి అక్కడ వాట్ మీటర్ రీడింగ్ని మనం W0కి ఇండికేట్ చేసుకున్నాం. సో ఆ వాట్ మీటర్ రీడింగ్లో వచ్చే వాల్యూస్ ఏవే వస్తాయంటే నాకు సో V1 I0 కాస్ పై నాట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఈ కాస్ పై నాట్ అంటే ఏంటి అంటే నాకు నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ అన్నమాట, నో లోడ్ పవర్ ఫ్యాక్టర్, నో లోడ్ పవర్ ఫ్యాక్టర్. సో ఇలాగ అనుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే మనకి కరెంట్ I0 ఉంది కదా, సో ఇదేంటి ఇది I0 అంటే ఏంటంటే నాకు ఇక్కడ నో లోడ్ కరెంట్ అన్నమాట, నో లోడ్ కరెంట్. సో జనరల్గా నాకేంటంటే ఈ నో లోడ్ కరెంట్ అన్నప్పుడు నాకేంటంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో అందులో ఒకటి ఏంటంటే యాక్టివ్ కాంపోనెంట్, ఇంకోటి ఏంటంటే రియాక్టివ్ కాంపోనెంట్, అంటే దాన్ని మనం మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ అంటాం. ఓకేనా? సో ఈ నో లోడ్ కరెంట్ ఏదైతే ఉందో ఆ నో లోడ్ కరెంట్ అనేది 2 కాంపోనెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదేమో యాక్టివ్ కాంపోనెంట్, సో ఇదేమో యాక్టివ్ కాంపోనెంట్. సో దీన్ని ఏమంటాం మనము మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ అంటాం, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ అంటాం. సో దీన్ని మామూలుగా మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం జనరల్గా మనకు తెలిసినట్టు, సో ఇదేంటంటే నాకు ఐడబ్ల్యూ అనుకుంటే సో నాకు ఎలా ఉంటుంది ఐమ్యూ అనేది ఎలా ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. సో ఇవి రెండింటి ఎప్పుడైతే మనం సమ్ చేస్తాం వెక్టర్ సమ్ చేస్తామో సో ఆ యొక్క రిజల్టెంట్ వాల్యూ నాకు ఏమవుతుంది అంటే జనరల్గా కరెంట్ I0 అవుతుంది. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి, ప్రీవియస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి కదా, సో అందులో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకే? సో ఇక్కడ నాకు ఐమ్యూ అంటేనేమో మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్, ఐడబ్ల్యూ అంటేనేమో యాక్టివ్ కాంపోనెంట్. అంటే మనం తీసుకునే యొక్క నో లోడ్ కరెంట్ అనేది ఈ 2 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే ఐడబ్ల్యూ ఉందో దీన్ని మనం ఇదేం చేస్తుంది ఓన్లీ యాక్టివ్ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఈ ఐడబ్ల్యూ అనేది ఇట్ డస్ నాట్ కన్జ్యూమ్ ఎనీ రియాక్టివ్ పవర్. అదే ఈ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇదేంటి అంటే నాకు ఇట్ ఓన్లీ కన్జ్యూమ్స్ రియాక్టివ్ పవర్ ఓన్లీ. ఓకేనా? మన ట్రాన్స్ఫార్మర్లో ఈ 2 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 కాంపోనెంట్స్ అనేవి ఒకటేమో యాక్టివ్ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఇంకోటేమో రియాక్టివ్ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో యాక్టివ్ పవర్ ఏదైతే కన్జ్యూమ్ చేసుకుంటో అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ ట్రాన్స్ఫార్మర్లోని ఇంటర్నల్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అదేంటంటే ఆ ట్రాన్స్ఫార్మర్లోని ఇంటర్నల్ రియాక్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి మనం దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి, సో ఇది నో లోడ్ కరెంట్ I0 అనుకుంటే సో ఇక్కడ నాకేంటి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఒకటేమో రెసిస్టెన్స్ కాంపోనెంట్, అనదర్ వన్ ఏంటంటే రియాక్టెన్స్ కాంపోనెంట్. సో ఎందుకు రెసిస్టెన్స్ రియాక్టెన్స్ తీసుకున్నామంటే సో ఇది వచ్చేసి ఏంటంటే నాకు ఐడబ్ల్యూ ఏంటిది యాక్టివ్ కాంపోనెంట్, సో ఇదేంటంటే నాకు రియాక్టివ్ కాంపోనెంట్ ఐమ్యూ. సో దీన్నే మనం మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ అంటాం. ఓకేనా? సో ఇది ఇక్కడ ఏంటంటే నాకు ఇది రెసిస్టెన్స్ R0, సో ఇదేంటి ఇది X0 రియాక్టెన్స్ వాల్యూ, ఇక్కడ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏదైతే ఈ కరెంట్ I0 ఉందో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే యాంగిల్ పైగా తీసుకుంటాం, పై0గా తీసుకుంటాం. సో ఇది మనకి ఈ యొక్క డయాగ్రామ్కి. సో ఇప్పుడు నాకేంటంటే దేని నుంచి సో ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో ఈ వాల్యూ నుంచి కాస్ పై0 ఏమవుతుందో చూద్దాం.
సో ఇక్కడ నాకు ఐడబ్ల్యూ ఇది అయినప్పుడు ఇది కూడా నాకు ఏమవుతుంది, సో ఈ యొక్క డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఏదంటే ఈ వాల్యూ, సో ఇక్కడ నేను రెడ్ లైన్ ఇండికేట్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఏంటంటే నాకు యాక్టివ్ కాంపోనెంట్. సో ఇక్కడ నాకేమైంది, ఇది రియాక్టివ్ కాంపోనెంట్గా తీసుకున్నాం కదా. సో ఇది నాకు ఐమ్యూగా తీసుకున్నాం. దీన్ని మనం వెక్టార్ సమ్ చేసాం కదా, ఈ వెక్టార్ సమ్ చేసాం. సో ఇది నాకు ఏమైందండి I0 అయింది. ఇప్పుడు నాకు ఇది ఐడబ్ల్యూ అయినప్పుడు ఇదేమవుతుంది, ఐడబ్ల్యూ అవుతుంది. ఇది ఐమ్యూ అయినప్పుడు ఇది ఏమవుతుంది, ఆపోజిట్ అనేది ఈ లెంత్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది నాకు ఐమ్యూ అవుతుంది. సో ఇక్కడ నాకు ఏంటి π0. సో దాని నుంచి ఇప్పుడు కాస్ π0 అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్నస్. సో ఇక్కడ ఆ యొక్క డయాగ్రామ్లో సో ఈ యొక్క ట్రయాంగిల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే ఏమవుతుంది నాకు ఐడబ్ల్యూ, హైపోటెన్నస్ అంటే ఏమవుతుంది I0. సో ఇప్పుడు నాకు కావాల్సిన కాంపోనెంట్ ఏంటంటే ఐడబ్ల్యూ కావాలి. అంటే ఏం కాంపోనెంట్ కావాలి, యాక్టివ్ కాంపోనెంట్ కావాలి. సో కాబట్టి నాకు ఐడబ్ల్యూ అంటే ఏం రాసుకోవచ్చు మనం, I0 ఇంటూ కాస్ π0, I0 ఇంటూ కాస్ π0. సిమిలర్లీ సైన్ π0 చూడండి, అదే డయాగ్రామ్ నుంచి సైన్ π0. సైన్ π0 అంటే ఏం రాసుకుంటాం మనం, సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్నస్. ఇప్పుడు మనం ఏదైతే π0 తీసుకున్నామో దానికి ఆపోజిట్ ఏమొస్తుంది నాకు ఐమ్యూ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏమొస్తుంది అక్కడ I0. సో దీని నుంచి ఇప్పుడు నాకు మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఐమ్యూ ఈక్వల్ టు I0 సైన్ π0. సో ఇది వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది, సో ఇక్కడ ఈ యొక్క డయాగ్రామ్, సో ఇక్కడ నా కరెంట్ అనేది ఏమైందంటే 2గా డివైడ్ అయింది. ఏదైతే నో లోడ్ కరెంట్ తీసుకున్నామో ఆ నో లోడ్ కరెంట్ అనేది సో త్రూ రెసిస్టెన్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ యాక్టివ్ కాంపోనెంట్, త్రూ రియాక్టెన్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ వచ్చేసి మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్. ఇది నేను ఇచ్చే సప్లై టోటల్ వోల్టేజ్. సో ఇక్కడ దాకా క్లియరా, ఇంకేమైనా డౌట్ ఉందా? సో ఇక్కడ దాకా క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటంటే సో ఇప్పుడు నాకేంటి మనకేంటంటే ఇక్కడ ఏదైతే మనం ఒక ఈక్వాలెంట్ సర్క్యూట్ తీసుకున్నామో, ఏది ఈక్వాలెంట్ సర్క్యూట్ అంటే సో ఈ డయాగ్రామ్ ఉంది కదా. సో ఇది ఈ డయాగ్రామ్ ఏదైతే తీసుకున్నామో దాని నుంచి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈక్వాలెంట్ సర్క్యూట్ పారామీటర్స్ కనుక్కుంటాం. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే నాకు రెసిస్టెన్స్ వాల్యూ. సో ఎగ్జైటింగ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నాకు ఎగ్జైటింగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే నాకు R0 అన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇక్కడ ఏదైతే నాకు ఈ యొక్క రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఓమ్స్ లా అనేది అప్లై చేసుకుంటాం. ఓమ్స్ లా అంటే ఏంటి, V ఈక్వల్ టు IR కదా. సో ఆ విధంగా ఇన్ ఏ ప్యారలల్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది సేమ్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది, అంతేనా. సో ఇక్కడ నాకు సో ఒకసారి ఉండండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నాకు ఏదైతే వోల్టేజ్ నేను ఇస్తానో సేమ్ వోల్టేజ్ ఇక్కడ అపీర్ అవుతుంది. ఎక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఏదైతే నేను వోల్టేజ్ ఇస్తానో అదే వోల్టేజ్ ఇక్కడ అపీర్ అవుతుంది నాకు రెసిస్టర్ దగ్గర. సో ఇక్కడ నాకు V ఈక్వల్ టు IR అన్నప్పుడు ఇక్కడ నాకు అందులో పాస్ అయ్యే కరెంట్ ఏమో ఐడబ్ల్యూ, రెసిస్టెన్స్ ఏమో R0, ఇక్కడ అప్లై వోల్టేజ్ ఏమో V. ఓకేనా. సో V ఈక్వల్ టు IR అన్నప్పుడు అందులో రెసిస్టర్ దగ్గర పాస్ అయ్యే కరెంట్ ఐడబ్ల్యూ, అందులో ఉన్న రెసిస్టెన్స్ R0, అప్లై వోల్టేజ్ V అన్నమాట. సో అదేవిధంగా రియాక్టెన్స్ అన్నప్పుడు కూడా సేమ్ వోల్టేజ్ అప్లై అవుతుంది. ఎందుకు అంటే ఇది ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి. సో ప్యారలల్ సర్క్యూట్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి నాకు ఏమవుతుంది అక్రాస్ రియాక్టెన్స్ దగ్గర కూడా సేమ్ వోల్టేజ్ అపీర్ అవుతుంది. అందులో పాస్ అయ్యే కరెంట్ ఏమో ఐమ్యూ, అందులో ఉన్న రియాక్టెన్స్ X0 అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీనికి V ఈక్వల్ IR ఫామ్లో అప్లై చేసుకుంటాం. సో అప్పుడు అప్లై చేసినప్పుడు ఇప్పుడు R0 వాల్యూ కావాలి నాకు. సో ఈ యొక్క ఎగ్జైటింగ్ రెసిస్టెన్స్ R0 అన్నప్పుడు సో జనరల్ మనకేంటి V1 ఈక్వల్ టు సో త్రూ రెసిస్టర్ గుండా IW ఇంటూ R0. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటి ఓన్లీ R0 వాల్యూ కావాలి. అప్పుడు మనం ఎలా చేసుకుంటాం V1 ఓవర్ IW. సో ఇది అదేవిధంగా రియాక్టెన్స్ వాల్యూ కావాలి. సెకండ్ వన్ ఏంటంటే నాకు సో ఎగ్జైటింగ్ రియాక్టెన్స్ వాల్యూ కావాలి. సో రియాక్టెన్స్ మనం దేంతో ఇండికేట్ చేసుకుంటాం, X0తో ఇండికేట్ చేసుకుంటాం. ఇక్కడ నాకేంటంటే సో V1 ఈక్వల్ టు IMU ఇంటూ X0. సో దీని నుంచి ఇప్పుడు నాకు X0 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే నాకు V1 ఓవర్ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ కరెంట్ IMU. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ మనం ఇక్కడ ఏంటంటే IW IMU వాల్యూస్ కనుక్కున్నాం. సో ఆ IW IMU వాల్యూస్ని ఇక్కడ ఏమంటామంటే మనము వీటిని ఎత్తుకొని ఇందులో ప్లేస్ చేస్తాం అనుకోండి, అప్పుడు నాకేమొస్తుంది చూడండి.
సో దీని నుంచి ఆర్ నాట్ ఈక్వల్ టు V1 ఓవర్ ఇక్కడ IW అంటే ఏముంది, ఇక్కడ నాకు I0 cos π 0 ఉంది కాబట్టి I0 cos π 0. సో ఇక్కడ మనకేంటంటే వోల్టేజ్ అనేది వోల్ట్మీటర్ ద్వారా వోల్ట్మీటర్ ద్వారా కనుక్కుంటాం. అదేవిధంగా కరెంట్ I0 వాల్యూ అనేది అమ్మీటర్ ద్వారా కనుక్కుంటాం. ఇక్కడ cos π 0 అనేది పవర్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఆల్రెడీ పవర్ ఫ్యాక్టర్ అనేది ఎట్లా మనం తీసుకున్న వాట్ మీటర్ ద్వారా కనుక్కుంటాం. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ నాకు x0 వాల్యూ కావాలి. సో x0 అంటే ఏమొస్తుంది నాకు V1 ఓవర్ Imu అంటే ఏంటి నాకు I0 sin π 0. సో ఇక్కడ ఆల్రెడీ మనం Imu కనుక్కున్నాం కదా, I0 sin π 0. సో ఆ వాల్యూవే ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్లో ఇంటర్నల్గా ఒక వైండింగ్లో ఉండే రెసిస్టెన్స్ కాంపోనెంట్ కానీ రియాక్టెన్స్ కాంపోనెంట్ కనుక్కొని సో దీని బేసిస్కి మనం ఏం చేస్తామంటే కోర్ లాస్ అనేది డిటర్మైన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నాకు కోర్ లాస్ అనేది మనం ఎక్కడ డిటర్మైన్ చేసుకున్నామంటే మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క లో వోల్టేజ్ ఎండ్ సైడ్ మనం కోర్ లాస్ అనేది డిటర్మైన్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. సో ఇక్కడ దాకా క్లియర్ కదా అందరికి, ఏమన్నా డౌట్ ఉందా? సో ఇప్పుడు దాకా మనం ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చూసాం కదా, ఇప్పుడు ఏంటంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ గురించి చూద్దాం. సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్కి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఎక్కడ కనెక్ట్ చేస్తాం. సో ఇంతకుముందు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఎక్కడ చేసాం మనము, హై వోల్టేజ్ సైడ్ను ఓపెన్ సర్క్యూట్ చేసుకొని లో వోల్టేజ్ సైడ్లో మనం ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కనెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఎక్కడ పర్ఫామ్ చేస్తామంటే మనము లో వోల్టేజ్ సైడ్ ఏదైతే ఉందో, ఈ యొక్క లో వోల్టేజ్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తాం మనము షార్ట్ సర్క్యూట్ చేస్తాం. లో వోల్టేజ్ అన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నామో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏవేవి, మన వోల్టేజ్ మెజర్ చేసుకుంటాం, వోల్ట్ మీటర్ కానీ అమ్మీటర్ కానీ వాట్ మీటర్ కానీ. సో ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఎట్ హై వోల్టేజ్ సైడ్. సో ఇది ఓకేనా. హై వోల్టేజ్ సైడ్ ఏమో ఇన్స్ట్రుమెంట్స్ కనెక్ట్ చేసుకుంటాం, లో వోల్టేజ్ అండ్ ఏమో షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో మీకు అడిగే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఇన్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ సో విచ్ ఆఫ్ ద వైండింగ్ ఇస్ షార్ట్ సర్క్యూటెడ్, లో వోల్టేజ్ వైండింగ్ ఆర్ హై వోల్టేజ్ వైండింగ్. సో ఇలానే అడిగేది క్వశ్చన్. సో అందుకే మీకు ఆ పాయింట్స్ రాస్తున్నది ఇక్కడ నేను, స్టార్టింగ్ పాయింట్ అదే. సో లో వోల్టేజ్ వైండింగ్ అనేది ఏం చేస్తాం మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. మరి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ యూస్ చేసుకొని మనం ఏం కనుక్కుంటాం, కాపర్ లాస్ అనేది డిటర్మైన్ చేసుకుంటాం. కాపర్ లాస్ని డిటర్మైన్ చేస్తాం. సో మెయిన్గా ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈ టెస్ట్ కండక్ట్ చేసి మనం ఏం కనుక్కుంటాం అంటే కాపర్ లాస్ అనేది కనుక్కుంటాం. ఓకేనా. సో ఓకే, ఇక్కడ మనం హై వోల్టేజ్ ఎండ్ సైడ్ వోల్టేజ్ ఇస్తున్నాం అంటున్నాం కదా, మరి ఈ వోల్టేజ్ అనేది అప్పుడు ఎంతవరకు ఇవ్వచ్చు అంటే, సో ఇక్కడ హై వోల్టేజ్ అన్నప్పుడు వెరీ హై వోల్టేజ్ ఉండొచ్చు. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో ఇందులో వోల్టేజ్ అనేది ఫుల్ వోల్టేజ్ ఇవ్వమన్నమాట. సో మనం ఆటో ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని ఓన్లీ మనం ఎంత ఇస్తామంటే 5 to 10% వోల్టేజ్ మాత్రం అప్లై చేస్తాం. సో మనకి ఏవైతే లాసెస్ ఉన్నాయో కాపర్ లాసెస్ డిటర్మైన్ చేసుకోవడానికి 5 to 10% వోల్టేజ్ మాత్రం అప్లై చేస్తాం అన్నమాట దీంట్లో. అంతకుమించి అంతేగాని అంతకంటే మొత్తం టోటల్ వోల్టేజ్ అనేది అప్లై చేయమన్నమాట ఇక్కడ. ఓకేనా. సరే, సో ఇక్కడ దీని యొక్క డయాగ్రామ్ చూద్దాం ఎట్లుంటుందో చూడండి. సో ఇక్కడ ఏంటంటే నాకు సో స్టార్టింగ్ ఇది వచ్చేసి ఆటో ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఇదేంటిది ఆటో ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, సేమ్ ఇంతకుముందు ఎలా అయితే తీసుకున్నామో అలాగా. సో ఇక్కడేమో అమ్మీటర్ తీసుకుంటాం, సో ఇక్కడ వచ్చేసరికి ప్యారలల్ ఏమో వోల్ట్ మీటర్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం వాట్ మీటర్ తీసుకుంటాం. సో వాట్ మీటర్లో మనకి ఏముంటాయి 2 కాయిల్స్ అనేవి ఉంటాయి, ఒకటేమో కరెంట్ కాయిల్, ఒకటేమో ప్రెజర్ కాయిల్. సో సిరీస్లో ఉండేదేమో కరెంట్ కాయిల్, ప్యారలల్ ఉండేదేమో ప్రెజర్ కాయిల్. సో ఇదనమాట. సో దీన్నేమో కరెంట్ కాయిల్ అంటారు, దీన్నేమో ప్రెజర్ కాయిల్ అంటారు. సో ప్రెజర్ కాయిల్ అనేది వోల్టేజ్ మెజర్ చేస్తుంది, కరెంట్ కాయిల్ అనేది కరెంట్ మెజర్ చేస్తుంది. ఓవరాల్గా ఇది ఏంటంటే వాట్ మీటర్ అన్నమాట. సో ఇది దీన్ని ఏమంటాం ఎం అంటాం. సో ఇది ఎల్, సి పాయింట్ వచ్చేసి సి, ఈ పాయింట్ వచ్చేసి వి.
సో ఎంఎల్సిబి అనేది 4 పారామీటర్స్ ఉంటాయి ఇందులో. సో ఇది చూడండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం ఇక్కడ. సో సెకండ్ ఏం చేసాం ఇక్కడ మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో ఇదేంటిది షార్ట్ సర్క్యూట్. సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ లో వోల్టేజ్ అంటాం. సో ఇది వచ్చేసి ఏంటంటే హై వోల్టేజ్ అంటాం. ఓకేనా. సో ఇది సెకండ్ నేను ఇచ్చే సప్లై వోల్టేజ్ ప్రైమరీ సైడ్ ఎంత ఇస్తామంటే సప్లై నేను 230 వోల్ట్ సప్లై ఇస్తాం. ఏసీ సప్లై 230 వోల్ట్స్ ఏసీ సప్లై. సో ఇక్కడ నాకు వోల్టేజ్ ఎంత తీసుకుంటాము మెజర్ చేసేది 0 to 300 వోల్ట్స్. 0 to 300. అదే నాకు కరెంట్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే నాకు 0 to 20 ఉంటుంది. సో అదే నాకు లో లోడ్లోకి వచ్చేసరికి 0 to 1 ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 0 to 20 ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే నాకు వాట్ మీటర్ అన్నమాట. సో ఇదేంటంటే వాట్ మీటర్. సో ఇది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏసీ సప్లై అనేది ఇస్తాం. ఈ ఏసీ సప్లై ఎక్కడ ఇస్తాం మనము ఏసీ వోల్టేజ్ ఎక్కడ ఇస్తామంటే ఏసీ సప్లై ఈజ్ గివెన్ టు ద హై వోల్టేజ్ ఎండ్. హై వోల్టేజ్ ఎండ్ హెచ్వి. హై వోల్టేజ్ అంటే ఏంటంటే హై వోల్టేజ్ అంటే ఏంటంటే హెచ్వి వైండ్. సో దీన్ని ఈ యొక్క హై వోల్టేజ్ మరి డైరెక్ట్గా ఇస్తామా అంటే ఇవ్వం. సో మిడిల్ ఏమి ఇస్తాం మనం ఆటో ట్రాన్స్ఫార్మర్ కానీ దాన్నే మనం వేరియాక్ అంటారు అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఇస్తామంటే మనకు ఏదైతే మనం ఇస్తామో ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ని దాన్ని మనం వేరీ చేసుకోవడానికి ఇస్తామన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వోల్టీమీటర్ అనేది ఏం చేస్తాం ప్యారలల్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇది ఏం చేస్తుంది స్మాల్ వోల్టేజ్ ఏదైతే కావాలో మనకు ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన వోల్టేజ్ దాన్ని మనం కనుక్కుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో దాంతో పాటుకి ఇక్కడ ఏంటంటే కరెంట్, ఈ కరెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు ఫుల్ లోడ్ కరెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఫుల్ లోడ్ కరెంట్ మెజర్ చేసుకోవడానికి అమ్మీటర్ యూస్ చేసుకుంటాం. సో ఇంతకుముందు ఓపెన్ సర్క్యూట్ నో లోడ్ కరెంట్. సో ఇక్కడ ఏంటి ఫుల్ లోడ్ కరెంట్. సో దానికి దీనికి బాగా తేడా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నాకు ఇంతకుముందు ఏంటంటే నో లోడ్ కరెంట్, ఇప్పుడు ఏంటంటే ఫుల్ లోడ్ కరెంట్. సో ఫుల్ లోడ్ కరెంట్ మనం మెజర్ చేస్తాం అన్నమాట ఇందులో. సో ఫుల్ లోడ్ కరెంట్ మెజర్డ్ బై సో అమ్మీటర్ అనేది యూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ అమ్మీటర్ అనేది యూస్ చేసుకొని ఫుల్ లోడ్ కరెంట్ కనుక్కుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాట్ మీటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ నాకు పవర్ని మెజర్ చేస్తుంది. ఏం పవర్ మెజర్ చేస్తుంది ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ చేసాం కదా ఆ షార్ట్ సర్క్యూట్ పవర్ మెజర్ చేస్తుంది. ఓకేనా. సో పవర్ ఇన్పుట్. సో వాట్ మీటర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నాకు సో వాట్ మీటర్ టు మెజర్ ది పవర్ input during the short circuit. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఇక్కడ